హాయ్ వియర్స్, ఫోటోషాప్ తర్వాత పాఠానికి స్వాగతం. వియర్స్, ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే ఫోటోషాప్లో వర్క్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తామండి. అవి ఏంటి, అసలు ఎలాంటి రూల్స్ పాటించాలి ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వన్, ఫోటోషాప్లో ఒక వర్క్ చేస్తున్నామంటే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేది ఇవ్వాలండి. ఓకేనండి, ఫస్ట్ రూల్ అది. అండ్ సెకండ్ రూల్ వచ్చి రెజల్యూషన్ అంటే క్లారిటీ అండి. ఓకేనండి, క్లారిటీ. ఇప్పుడు మనకి పేపర్లో ప్రతి పేపరు హైట్ విడ్త్ నార్మల్గానే తీసుకుంటాం, అంటే ఏంది వెడల్పు పొడుగు ఇవన్నీ నార్మల్గానే తీసుకుంటాం. అండ్ రఫ్ పేపర్స్ అని, క్లారిటీ పేపర్స్ అని, ఇంకొంచెం క్లారిటీగా మరీ ప్యూర్ వైట్గా ఇలాంటివి ఉంటాయి కదండి, అదే క్లారిటీ అండి. అలానే మనం రెజల్యూషన్ అనేది తీసుకుంటాం. అలానే కలర్ మోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కలర్ మోడ్ కూడా మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఒక ఫోటోషాప్లో వర్క్ చేసేటప్పుడు నువ్వు ముందు మెజర్మెంట్స్ అండ్ రెజల్యూషను అండ్ నెక్స్ట్ కలర్ మోడ్ ఇవి అనేది మెయింటైన్ చేస్తూ నువ్వు వర్క్ అనేది బిగిన్ చేయాలండి. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చూద్దామండి, మెజర్మెంట్స్. చూడండి వ్యూయర్స్, మెజర్మెంట్స్ అనగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విడ్త్ ఇంటూ హైట్. ఫస్ట్ మనం ఏం తీసుకుంటామండి, మెజర్మెంట్లో చూసుకుంటే ఫస్ట్ విడ్త్, తర్వాత హైట్, వెడల్పు అండ్ పొడుగు. ఓకేనండి, ఇప్పుడు మనం బయట వర్క్ చూసుకుంటే సైజ్ వచ్చి ఏంటి 4x6, 8x10 ఇలా అంటారండి. అంటే 8x10, ఫస్ట్ 8 అనేది విడ్త్ అండి, తర్వాత 10 అనేది హైట్ అనమాట. ఈ విధంగా చూసుకుంటారు. మనం విడ్త్ హైట్ ఎంతో కొంత ఇస్తాం. ఆ మెజర్మెంట్ దేనిలో ఇస్తామంటే పిక్సెల్స్లో ఇస్తామండి. పిక్సెల్, అసలు ఈ పిక్సెల్ అంటే ఏంటి అంటే చూడండి వ్యూయర్స్, మీకు ఒక ఇమేజ్ని చూపిస్తున్నానండి. ఈ ఇమేజ్ని జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి బాక్సులుగా డిస్ప్లే అవుతుంది, చూసారా? డిస్ప్లే అవుతుందా లేదా? అలా ఈచ్ బాక్స్ని పిక్సెల్ అంటారండి. ఒక ఇమేజ్లో ఎన్ని పిక్సెల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇమేజ్ క్లారిటీ అంత ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ పరంగా చూసుకుంటే, ఏది ఇప్పుడు చూపించిన ఫ్రేమ్ పరంగా చూసుకుంటే పిక్సెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి క్లారిటీ తగ్గిందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా పిక్సెల్స్ ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని ఏంది క్లారిటీ అనేది ఎక్కువ ఉంది. అలా మనం మెజర్మెంట్ ఇచ్చేటప్పుడు పిక్సెల్స్లో కూడా ఇచ్చుకుంటామండి. చూడండి, అలానే ఇంచెస్, పిక్సెల్స్లో తీసుకోలేదు అనుకోండి, ఇంచెస్లో తీసుకోవచ్చు. ఓకేనండి, ఈ ఇంచెస్లో ఎలా తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక కస్టమర్ అనేవాడు ఒక వెడ్డింగ్ బ్యానర్ చేయమన్నాడు అనుకోండి, ఆ బ్యానర్ని వాడు ఇంచెస్లో అడగడండి, ఫీట్లో అడుగుతాడు. నాకు 5 feet విడ్త్ కావాలి, 5 feet హైట్ కావాలని అడుగుతాడు. ఫీట్స్ అనే మెజర్మెంట్ మనకి ఫోటోషాప్లో ఉండదండి. మరి ఎలా చేయాలంటే చూడండి, ఫీట్స్ 1 feet = 12 inches అండి. 1 feet 12 inches. మనోడు 5 feet అడిగాడు అనుకోండి, 5 × 12. చూడండి, ఎగ్జాంపుల్ 5 feet × 6 feet అడిగాడండి ఒక బ్యానర్ చేయమని, అప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తాం? చూడండి, 5 × 12, 6 × 12, 60 inches × 72 inches. 60 inches వచ్చి విడ్త్, 72 inches వచ్చి హైట్. ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకొని సైజ్ అనేది తీసుకోవాలి. చూడండి, 4 × 6 అనేది మ్యాక్సీ సైజ్ అండి. ఓకేనండి, ఇది మనం 4 × 6 అనేది మ్యాక్సీ సైజ్ అని ఎందుకు అంటున్నాము అంటే, కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం 4 inches × 6 inches ఈ విధంగా వర్క్ అనేది చేస్తామండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఫోటోషాప్లో ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనం ఓన్గా ఒక వర్క్ అనేది చేసి ఫోటో స్టూడియోకి వెళ్ళి దీన్ని ప్రింటింగ్ ఏమంటే, ఓకేనండి 4 × 6లో మనం డిజైన్ చేసి అక్కడికి వెళ్ళి ప్రింటింగ్ ఏమంటే వాడు ఎక్కువగా మెజర్మెంట్ అంటే ఇది ఇంకొంచెం ఎక్కువగా మెజర్మెంట్ ఇచ్చేసి కన్వర్ట్ చేసామంటే మనం ఎలా అయితే చేసామో వర్క్ అనేది అదే మెజర్మెంట్లో అదే సైజులో వస్తుంది. అదే కనుక మనకి ఇష్టం వచ్చినట్టు 8 × 10, 7 × 6 ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చేసిన వర్క్ వేరు, అక్కడ వాడు ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత వచ్చే సైజ్ వేరు. 4 × 6 అనేది మ్యాక్స్ సైజ్ అండి. ఇది అన్ని చోట్ల యూజ్ అవుతుంది. దీనిలో కనుక వర్క్ చేసి మీరు బయట ఎంత మెజర్మెంట్లో అయినా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చి రెజల్యూషన్, క్లారిటీ. వెడ్డింగ్ బ్యానర్ చేసేటప్పుడు మినిమం 600 పెడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు. ఓకేనా,
పెద్ద పెద్ద బ్యానర్స్ అయినా నార్మల్ బ్యానర్స్ అయినా 600 పెట్టేవాళ్ళు ఉంటారు, 500 పెట్టేవాళ్ళు కూడా ఉంటారండి. ఓకేనా, అది నార్మల్. కానీ మన కంప్యూటర్లో అంటే ఇది మన CPU కెపాసిటీ ఉంది కదండి, CPU కెపాసిటీని బట్టి మనం రెజల్యూషన్ కానీ మెజర్మెంట్స్ అంటే ఇది ఇంచెస్ కానీ తక్కువగా ఇచ్చుకోవాలి. ఈ విధంగా 60 ఇంచెస్ 72 ఇంచెస్ అండ్ రెజల్యూషన్ వచ్చి 600 ఈ విధంగా పెట్టకూడదండి. 2 GB ర్యామ్ ఉన్నా తట్టుకోలేదండి. మినిమం 8 GB అలా ఉందనుకోండి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక స్టూడియో వాడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి CPU కెపాసిటీ కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేస్తాడు. కానీ మనం అలా కాదండి, ఏదో నార్మల్గా ఎడ్యుకేషన్ పరంగా చేస్తాం కాబట్టి ఒక 2 GB ర్యామ్ చూసుకుంటే మీరు ఇంతంత సపోర్ట్ చేయదండి. ఏదో 5 feet 6 feet అంటే యాసప్ చేసేస్తుంది ఈజీగా. ఇయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.